లెటర్ హెడ్ మీద ఒక సమాచారం సందేశాన్ని ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ శ్రేణులందరూ కూడా ఈ అరెస్టుని వ్యతిరేకిస్తూ ధర్నాలు చేయమని చెప్పని వెంటనే భారతీయ జనతా పార్టీ రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీలో జరిగినటువంటి అంశానికి మాకు సంబంధం లేదని ఖండన ఇస్తూ ఆనాడు ఆ తయారు చేసినటువంటి నకిలీ ఉత్తరం ఏదైతే ఉందో, నకిలీ ఆ లెటర్ హెడ్ మీద చేసినటువంటి మేడం గారు సంతకంతో చేసినటువంటి లెటర్ ఏదైతే ఉందో దాని మీద దర్యాప్తు చేయమని చెప్పని ఇదే సైబర్ క్రైమ్ కంప్లైంట్ చేయడం జరిగింది. మళ్ళీ నిన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పత్రికా ప్రకటన వారు రాజీనామా చేశారు. మొన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దానికి బాధ్యత వహిస్తూ చేశారు, లేకపోతే అక్కడ పట్టుకున్నటువంటి ఆ సంజా ఏదైతే ఎక్స్పోర్ట్ సంబంధించినటువంటి కంపెనీ ఉందో ఆ కంపెనీ వాళ్ళకు సంబంధించినటువంటి దాని గురించి వారు మనస్తాపం చెంది చేసినట్టుగా ఒక రాజీనామా లెటర్ని సృష్టించారు. ఇది నకిలీ రిజైన్ లెటర్, నకిలీ భారతీయ జనతా పార్టీ లెటర్ హెడ్ చూపించారు. లెటర్ హెడ్ అదేవిధంగా సంతకం కూడా నకిలీ సంతకం. ఎందుకు ఇంత కర్మ ఒక భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ యొక్క సోషల్ మీడియాకు వచ్చిందనేది మా యొక్క ఆవేదన, ఆరోపణ. ఇది ఖచ్చితంగా వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే దీని వెనకాల ఉన్నటువంటి అంశాలు కూడా మనకు తెలియాల్సిన అవసరం ఉంది. ఈ రోజున అదే అంశం మీద దర్యాప్తు చేయమని చెప్పని ఏదైతే ఈ నకిలీ రాజీనామా ఉత్తరం మీద దర్యాప్తు చేయమని చెప్పని ఇక్కడ ఈరోజు సైబర్ క్రైమ్ పోలీస్ వారికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు ప్రకారం ఇందులో ఉన్నటువంటి అంశాల ప్రకారం ట్విట్టర్ కూడా దగ్గుబాటి పురంధేశ్వరి గారి పేరు మీద బ్లూటిక్తో క్రియేట్ చేశారు. అంటే ఇక ఏ మాత్రం రాజకీయ నాయకుల యొక్క మాటకి, ప్రతిపక్షాల యొక్క మాటకి స్వేచ్ఛ, హక్కులు లేదా అభిప్రాయాలు వెల్లడించేటువంటి అవకాశం కూడా లేదన్నమాట. దీన్ని బట్టి రాత్రే పదవుల్లో ఉన్న వాళ్ళు రాజీనామా చేసేస్తారు, రాత్రే నిందారోపణలకు ఆమోదం తెలియజేసేస్తారు. అవసరమైతే రాజకీయాల నుంచి లేకపోతే ఈ సమాజ జీవితం నుంచి నేను త్యాగం చేసి వెళ్ళిపోతున్నామని కూడా వీళ్ళే పుట్టించేస్తారు. అంటే ఏ వార్త అయినా వస్తే మళ్ళీ వారి నుంచి వస్తే తప్ప ఏమాత్రం నమ్మేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి తీసుకెళ్తున్నటువంటి సోషల్ మీడియాలో అధికార ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులు చేసినటువంటి కుట్రలు ఎలా ఉన్నాయనేది తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ రోజున వచ్చింది. వాస్తవానికి ఈ లెటర్ రావడానికి ఉన్నటువంటి కారణభూతమైనటువంటి అంశాన్ని మీకు తెలియజేసుకున్నాను. ఒకటి, సంజా మెరైన్స్ 1992లో పుట్టినటువంటి సంజా మెరైన్స్ ఏదైతే ఉందో ఆ యొక్క మెరైన్స్ కంపెనీ అధినేత ఎవరైతే వారు సాక్షాత్తు కొండ్రగుంట వెంకటేశ్వర ప్రసాద్ గారు, కేవీ ప్రసాద్ గారు, వారు దగ్గుబాటి పురంధేశ్వరి గారికి వియంకుడు. కానీ నిన్న దొరికినటువంటి కంపెనీ ఏదైతే ఉందో సంజా ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది కోనం వీరభద్రరావు ఎవరైతే ఉన్నాడో అతన్ని 2004లో ఈ సంజా మెరైన్స్ కంపెనీ నుంచి ఆర్థిక అవకతవకలు పాల్పడుతున్నారని చెప్పని ఆ కంపెనీ నుంచి అతను తీసేయడం జరిగింది. అతను తీసేసిన తర్వాత ఈ సంజా మెరైన్స్ ఏదైతే ఆరోపించబడుతున్నటువంటి ఈ యొక్క అబద్ధపు ఆరోపణ ఏదైతే ఉందో ఆ కంపెనీకి సంబంధించిన కేవీ ప్రసాద్ గారు వారి బిడ్డల్ని ఆనంద్ కుమార్ని అదేవిధంగా అరుణ్ కుమార్ని చేర్పించుకున్నారు డైరెక్టర్గా. ఈ బయటికి వెళ్ళిపోయినటువంటి ఆర్థిక నేరస్తుడు ఎవరైతే ఉన్నాడో వీరభద్రరావు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన దాదాపు 2005లో ఎప్పుడు తీసేస్తే 2004లో తీసేసిన తర్వాత 2005లో ఆయన సొంత కంపెనీ పెట్టుకున్నాడు. ఆ సొంత కంపెనీ పేరు సంజా ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది వచ్చి పామర్రు వేదికగా అదొక కంపెనీ అక్కడ నడుస్తూ ఉంటుంది. దీన్ని కనీసం ఇంత పచ్చి నిజము కళ్ళ ముందు కనపడతా ఉంటే సాక్షి పేపర్ అబద్ధాల సాక్షి, మోసాల మీడియా ఒక డైరెక్ట్గా ఆనాడు ఏ రకంగా అయితే అబద్ధాలు రాశారో ఈనాడు కూడా అబద్ధాలు రాసేటువంటి ప్రక్రియ తీసుకొని పచ్చి అబద్ధాలను ప్రచారం చేసేటువంటి పరిస్థితి. కోనం వీరభద్రరావు ఎండీగా ఉన్నటువంటి కంపెనీలో ఆయన కుమారుడు కోటయ్య చౌదరి డైరెక్టర్గా, హరికృష్ణ ఒక డైరెక్టర్గా అన్న కొడుకు, రాంబాబు ఒక దౌడుగా ఒక అన్న కొడుకు, వీళ్ళందరూ కూడా ఎక్కడి వాళ్ళయ్యా అంటే ఈదుమూడి గ్రామం వాళ్ళు. ఈ ఈదుమూడి గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలో మేదరమెట్ల ఉంది. ఎవరిది?
అలీబాబా నలుగురిలో ఒక ఆయన వైవి సుబ్బారావు గారిది. ఆ వైవి సుబ్బారెడ్డి గారికి ఈయనకి పూర్తిగా దగ్గర బంధుత్వం, విజయసాయిరెడ్డి గారికి ఈయనకి దగ్గర బంధుత్వం, సాక్షాత్తు కరోనాలో 50 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి ఇంకా దగ్గర దాతృత్వం. అదేవిధంగా ఆ ఊళ్ళో ఉన్నటువంటి పూర్ణచంద్రరావు ఎవరైతే ఉన్నారో అతను ఆ ఊరిలో PACS అధ్యక్షుడు. ఇన్ని రాజకీయంగా సంబంధాలు కలిగినటువంటి వ్యక్తులు, వాళ్ళ దగ్గర వాళ్ళు ఈ ఎక్స్పోర్ట్ కంపెనీలో ఎక్కడో జనవరి 16న బ్రెజిల్ నుంచి బయలుదేరినటువంటిది సాక్ష్యాలన్నీ ఉన్నాయి. ఆ దేశపు అధినేతలకి సందేశాలు పంపించినటువంటి విజయసాయిరెడ్డి గారి ట్విట్టర్లు ఉన్నాయి. ఆ యొక్క బండి ఈ రోజున మార్చి 16, 18 వస్తే దాన్ని సిబిఐ వాళ్ళు పట్టుకుంటే, ఒకవేళ నిజంగా పురంధేశ్వరి గారు వాళ్ళ బంధువులు అయ్యి ఉంటే వీళ్ళు ఎందుకు వెళ్ళి ఆపటం? సిబిఐ వాళ్ళు వస్తే వైసీపీ వాళ్ళు ఎందుకు వెళ్ళి అడ్డం పట్టడం, దాన్ని తీయడానికి వెళ్ళలేదని చెప్పని, వైసీపీ వాళ్ళ కంపెనీ వాళ్ళు ఎందుకు వెళ్ళి సంజయ్ ఆక్వా మెరైన్స్ ఎక్స్పోర్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు వెళ్ళి ఆపటం? ఇవి సాధారణ ప్రజలకు కూడా అర్థమయ్యేటువంటి అంశాలు. ఇటువంటి అబద్ధాలు ప్రచారం చేసి ప్రజల మనసుల్లో చేయడం కోసం అసలు ఇది ఎందుకు జరిగింది? ఎందుకంటే ఈ రాష్ట్రం గంజాయికి, హెరాయిన్కి, కొకైన్కి అడ్డగా మారింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి, ఇరాన్ నుంచి, గుజరాత్లో ముంద్రా వాడరేవుకు వచ్చినటువంటి దాన్ని పట్టుకున్నటువంటి టాల్కమ్ పౌడర్ని పట్టుకుంటే గుజరాత్లో DRI అధికారులు దాని కేరాప్ అడ్రస్ ఎక్కడంటే విజయవాడలో సత్యనారాయణపురంలో ఒక అడ్రస్లో దొరికింది, సుధా ఆశిష్ అనేటువంటి కంపెనీ. అంటే ఆంధ్రప్రదేశ్ ఒక మూలాలు తగిలినాయి. అక్కడ తీవ్రవాదులకు ఏ రకంగా అయితే హైదరాబాద్ పాత బస్తీలో మూలాలు తగులుతాయో, గంజాయి ఎక్స్పోర్ట్కి, హెరాయిన్ ఎక్స్పోర్ట్కి ప్రపంచంలో ఎక్కడైనా సరే మూలాలు ఆంధ్రప్రదేశ్లో దొరుకుతున్నటువంటి పరిస్థితి. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అది 25,000 కోట్ల టాల్కమ్ పౌడరు. ఇవాళ చేపలకు వేసేటువంటి మందు ఈస్ట్ ఏదైతే ఉందో అందులో మైదా, రకరకాల పదార్థాలు కలిపేది. కానీ అందులో కూడా మాదక ద్రవ్యాలు కలుపుకొని తీసుకొచ్చి ఇక్కడ విశాఖలో ఉన్నటువంటి ఈ వైసీపీ అధినేతల యొక్క అనుచరులకి, నాయకులకి అందజేస్తున్నారంటే, పెద్ద ఎత్తున ఒక్కసారి రాష్ట్రంలో ప్రజలు అధికారం మారితే బాగుండని ఓటు ఇస్తే ఆ ఓటు పుణ్యాన్ని ఏం జరిగిందంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు పేదలయ్యారు, పేదలు నిరుపేదలయ్యారు. కానీ ఓటు సంపాదించుకున్నవాడు ఆస్తులు సంపాదించాడు. ఆస్తులు ఎంత సంపాదించాడంటే విదేశాల నుంచి కూడా మాఫియా నుంచి మాదక ద్రవ్యాలు సంపాదించేటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఈ నిజాలు చెబుతామని చెప్పని ముందే అబద్ధాలని వాళ్ళు వేదికగా తీసుకొని సాక్షి పేపర్లో రాసినటువంటి దానికి సిగ్గుపడవలసిన అవసరం ఉంది. ఎక్కడైనా ఉంటే దొంగోడు ఏమంటే పట్టుకుంటే పోలీసుని చూసి దొంగ నరుతాం. కానీ ఇక్కడ వెరైటీగా ఏమంటాడు, దొంగ నరుతున్నాడు. దీన్ని బట్టి మనం ఆలోచించేటువంటి అవసరం ఉంది. ఆయన అంటాడు గతంలో నాన్న అడుగుజాడల్లో అని, నాన్నే బతుకుంటే తమ్ముడు గొడ్డల పొడికి దిక్కులేని సాగు చచ్చేవాడా? నాన్నే బతుకుంటే నాన్న భార్య అమ్మాయి వాళ్ళ రోడ్డును పడేదా? నాన్నే బతుకుంటే నాన్న కూతురు చెల్లి ఈ రకంగా రోడ్ల మీద పడి వాళ్ళ గగ్గోలు పెట్టేదా? ఆ రోజులు ఏ తప్పు అయితే ప్రజలు చేశారో ఆ తప్పు పుణ్యాన జైల్లో ఉన్నటువంటి ఒక నిందారోపణ ఉన్నటువంటి నేరస్తుడు మాఫియా డాన్గా మారాడు ప్రపంచంలో. ఈ రోజున ఎలా అయ్యాడంటే, నేను పేదవాడిని పాదయాత్ర చేస్తానటువంటి పెద్ద మనిషి ఈ రోజున భారతదేశంలో అత్యధిక సంపన్నుడైనటువంటి ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. కాబట్టే పిల్లలను చూడటానికి మహా అయితే సామాన్యుడు బస్సు మీద వెళ్తాడు, బండి మీద వెళ్తాడు, సైకిల్ మీద వెళ్తాడు, లేదా ఎవరన్నా రైల్లో వెళ్తాడు. కానీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి లండన్ వెళ్ళాలంటే 40 కోట్ల రూపాయలు పెట్టి సొంత ఫ్లైట్ వేసుకొని వెళ్తాడు. ఇది ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. చేసినటువంటి తప్పు పుణ్యాన ఒక దుర్మార్గుడికి అధికారం ఇచ్చినటువంటి పాపానికి ఈ రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకున్న తర్వాత ఈ మాదక ద్రవ్యాలు అమ్ముకోవటానికి చేయడానికి కాదు, మన బిడ్డలు కాలేజీకి వెళ్ళినటువంటి బిడ్డలకి వాళ్ళకి అప్పచెప్పి ఆ బిడ్డలను మాదక ద్రవ్యాలకు అలవాటు చేసి కాలేజీలని మాదక ద్రవ్యాల కళాశాలలుగా, ఆస్థానాలుగా మార్చి వ్యాపారం చేసుకోవడం కోసం వచ్చేటువంటి మన ఇంటి మన బిడ్డల కోసం. సాక్షాత్ ఇది సాక్ష్యం ఏంటంటే రంపచోడవరంలో చాక్లెట్లు బ్యాటరీ పెట్టారు. తర్వాత వెళ్ళినటువంటి మన యొక్క పోలీసులు పట్టుకున్నారు. అక్కడ రంపచోడవరం చాక్లెట్లో గంజాయి మోతాదుతో చాక్లెట్ తయారు చేశారని. చాక్లెట్ ఒక్కోటి 10 రూపాయలు. చాక్లెట్ తిన్నవాడికి మొత్తం వస్తుంది. ఇది ఎవరంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి కొడుకు ఆ యొక్క ఫ్యాక్టరీ పెట్టాడు. ప్రజలు చేసినటువంటి ఒక్కసారి అవకాశానికి వేసేటువంటి శిక్షలు ఎంత దారుణంగా ఉంటాయో అర్థం చేసుకోవాల్సిన కోర్టు. అబద్ధాలు రాస్తే సహించేటువంటి ప్రజలకు లేదని, ప్రజలు తెలివి గల వాళ్ళ అమాయకులు కాదని, ఇటువంటి దొంగలు దొరికినప్పుడు ఆ దొంగలు మేం కాదు అవతల వాళ్ళని చెప్పేటువంటి క్రమం చూస్తా ఉన్నాం. అనేక అంశాలు మీ అందరికీ తెలుసు. వాస్తవంగా ఆ రోజు గొడ్డలి పోటీకి చచ్చిపోయినటువంటి వివేకానంద రెడ్డిని నా కన్నుతో నేను పొడుచుకుంటా అని చెప్పాడు. ఎవరు దొంగ అయ్యారు ఆఖరికి? సాక్షాత్తు ఒక కన్ను అవినాష్ రెడ్డి, ఒక కన్ను జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున ప్రజల్లో హత్య కారణభూతులుగా సిబిఐ వాళ్ళు కేసు బుక్ చేసినటువంటి పరిస్థితి. తస్మాత్ ప్రజలారా జాగ్రత్తగా ఉండాలి. సోషల్ మీడియాలో ఒక కాపు పేరు మీద ఒక కమ్మని తిడతారు,
ఒక కమ్మ పేరు మీద ఒక కాపుని తిడతారు. తిట్టేది ఇద్దరం కలిపి ఒక్కడే తిడతాడు. ఆ తిట్టేవాడు ఎవడే అంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఉంటారు. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలా. అబద్ధాలు దగ్గుబాటి పురంధేశ్వరి రాజీనామా గారు చేసినటువంటి పురంధేశ్వరి గారు రాజీనామా చేసినటువంటి వార్తని మేము తీవ్రంగా ఖండిస్తూ వీళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు.